ప్రేమించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 పేతురు 1:22. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. నీవు సత్యాన్ని ఎరిగినప్పుడు దానికి లోబడాలి. మనం అంతా కూడా విధేయత చూపకుండా వేరు మార్గాల్లో తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా జీవించారో అలాంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంలోకి దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది. దేశము కొరకు పోరాడే ఏ సైనికుడు కూడా తన ఇష్టానుసారంగా జీవించడు. తుపాకీ పేల్చమని ఆజ్ఞ జారీ అయినప్పుడు మాత్రమే అతను పేలుస్తాడు. అతడు ఒక అధికారం క్రింద ఉన్నాడు. శత్రువును చంపడానికి లేదా విడిచిపెట్టడానికి అతనికి ఆసక్తి ఉన్నా గానీ అతడు అధికారి చెప్పినట్లు మాత్రమే నడుచుకుంటాడు. నీ మీద ఉన్నటువంటి అధికారి ఎవరు? నీవు దేవుని వాక్య అధికారానికి లోబడి నడుచుకోవాలి. వాక్యమే దేవుడై ఉండగా ఆయన ఆత్మ ద్వారా నీవు ఆయనకు లోబడి ఉండాలి. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే గాని మనుషులలో మరెవ్వరికి తెలుస్తుంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవ్వరికి కూడా తెలియదు. 1 కొరింథీ 2:11. మనలోని ఆత్మ మన మనస్సు గ్రహిస్తుంది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ మన ఆత్మకు బోధించడం వల్ల మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఐక్యమవటం వల్ల తిరిగి జన్మిస్తాము. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకుండా ఉంటే క్రొత్త జన్మ అసాధ్యమయ్యేది. సూర్యుడు లోకాన్ని వెలిగిస్తాడు. సూర్యుడు కనిపించక ముందే వెలుగు కిరణాలు ఎలా అయితే ఈ భూమి మీద కనబడతాయో యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ప్రవక్తలు ఆ వెలుగును చూశారు. యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి దేవుడు యూదుల వంశాన్ని సిద్ధపరిచారు. అంతేకాకుండా ఆ వంశములో అంకురించినటువంటి ఒక పుష్పము ఆమె వంటి స్త్రీ మరెవ్వరూ కూడా లేరు. మరియమ్మ గారిని ఆ స్థితికి తీసుకుని రావడానికి దేవుడు అనేక కుటుంబాలను ముట్టవలసి వచ్చింది. అంతేకాకుండా మరియమ్మ గారి యొక్క కుటుంబము, జకర్యా గారి కుటుంబాల యొక్క ఆత్మీయత ఎంతో ఉన్నతమైనది. సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. సత్యం వల్ల పరిశుద్ధపరచబడినప్పుడు ఏం జరుగుతుంది? నీకు శుద్ధ హృదయం వస్తుంది. ఆ శుద్ధ హృదయం నుండి నిష్కపటమైనటువంటి ప్రేమ పుడుతుంది. నిష్కపటమైనటువంటి ప్రేమతో మనము లోకములో ఇతరుల కొరకు ఏ గొప్పదాన్నైనా సాధించగలుగుతాము. దేవుని వాక్యముతో హృదయము నింపబడి నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉంటే నీవు నీ జీవితాన్ని శ్రేష్టమైనటువంటి రీతిగా అనుభవించగలుగుతావు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.